రైతు సోదరులారా, రైతు మిత్రులారా, మీరేనా గమనించండి. మనము కష్టపడి మనం రాత్రింబొగుళ్ళు పురుగు పుట్టనకుండా కష్టపడి మనం చెరుకు తోలితే ఆ నందకుమారుడు సక్రంగా రైతులకి రుణం ఇవ్వలేదయ్యా. వారిని అరెస్ట్ చేసి వాడిని అట్టి నవ్వులు మింగాలు ఉన్నాయా కసి. నేను ఒక్కడే పోరాటం కాదు, మన యొక్క నగర నియోజకవర్గంలో ఉండే ప్రతి రైతు నాయకులు గట్టిగా దీనికోసం పోరాడి మన కష్టపడి తోలేనా మనకు రుణం ఇవ్వలేదయ్యా. ఒక్క పైసా రూపాయి కూడా చెల్లించలేదయ్యా. ఆ దుర్మార్గుడైన ఆ నందకుమారుణ్ణి ఏం చేయాలి? రండయ్యా, మనమంతా పోరాడదాం. పోరాడి ఆ ముఖ్యమంత్రి చెంతకు తీసుకుని పోయి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూతపడిపోయిన ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. రండయ్యా, నా బాధలు మీకు అర్థంగా నాకు ఒక్కడికే కాదు, సాటి రైతులు సోదరులు మొత్తం మందికి కార్మికులు అల్లాడిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కొంచెమైనా దయపెట్టండి. అందరూ కలిసి కట్టుగా పోరాడదాం. మన షుగర్ ఫ్యాక్టరీని తెప్పించుకుంటాం. ఒక్క పైసా కూడా ఇలా దుర్మార్గుడైన ఆ నీచుడైన ఆ నందకుమారుడు మూత చేసి వెళ్ళిపోయాడే కానీ మన బాధలు అర్థం అవుతుందా? రాత్రి పొగులు కష్టపడి మనం రాత్రి పురుగు పుట్టనకుండా చెరుకు తోలితే వాడు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మనల్ని ఇంత బాధ పెట్టాడో అర్థం కాలేదా? రండి సాటి రైతులారా, అందరూ ఏకమవుతాం. మన యొక్క బంగారు లాంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకుంటాం. రండి అయ్యా, రండి.